అసలు ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వెయిటింగ్ ఫర్ దట్. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. చూడాలని ఉందే. టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? కాకపోయినా కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాడ్నెస్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. పిచ్చి అసలు జనాలకి పవన్ కళ్యాణ్ అంటే, అండ్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా అసలు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే చాలు తగలబడిపోతాయి. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీస్. మొత్తం పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్ ఆర్ 31 మూవీస్ తీశారు. దాంట్లో 3 మూవీస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఆ 3 మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ నాకు తెలుసు ఎప్పటి నుంచి అంటే ఖుషి సినిమా నుంచి. అండ్ వేరాజ్ దానికి ముందు చాలా మూవీస్ హిట్ అయినాయి అండ్ ఆల్సో ఫ్లాప్స్ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి స్టార్ట్ అయ్యారు. బట్ నేను ఆ మూవీస్ కొన్ని చూడలేదు. అండ్ నేను చూసిన తర్వాత టీవీలో చూసిన బాగా నచ్చిన మూవీస్ తమ్ముడు, తొలి ప్రేమ, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ మూవీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, హిలేరియస్ ఉంటుంది. అసలు నాకు ఫేవరెట్ పిల్లే నచ్చుతుంది అనమాట. ఒక తమ్ముడు సినిమా చూసినప్పుడు యా వీ షుడ్ డూ లైక్ దిస్ అన్నట్టు ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నేను ఒక మాస్ హిస్టరిక్ లేకపోతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మూవీ మాత్రం ఖుషి అనమాట. అండ్ ఆల్సో మణి శర్మ సాంగ్స్ కానీ అసలు ఇప్పటికీ క్రేజీ ఉంటాయి, అసలు వేరే లెవెల్. అండ్ దాంట్లో డైలాగ్స్ కానీ మోటివేషన్ కానీ ఆర్ కామెడీ కానీ ఆల్ టుగెదర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈజ్ ద ఖుషి అనమాట. మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రావ్. ఖుషి తర్వాత మనకి వెంటనే లైక్ 4 years లో 5 ఫ్లాప్స్ పడినాయి. ఈవెన్ దో మూవీస్ మంచిగా చేసిన అండ్ మంచి స్టోరీ పిక్ చేసుకున్నా కూడా ఫ్లాప్స్ అయితే పడినాయి. జానీ ఒక స్టూడెంట్ కదా, అసలు ఎలా ఉంటాడు ఏంటి అనేది అది ఫ్లాప్ అయింది ఆ టైంలో. అండ్ గుడుంబ శంకర్ ఒక సొసైటీలో ఒక పర్సన్ గురించి ఆర్ ఎల్స్ ఒక మాస్ టైప్లో ఉంటుంది అనమాట. దానిలో కూడా స్టోరీ బాగుంటుంది అండ్ దానిలో కామెడీ కూడా బాగుంటుంది, చాలా ఉంటాయి. అండ్ దానిలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అది ఫ్లాప్ అయింది. మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. దాని తర్వాత బాలు ఒక మాఫియా టైప్ ఉంటుంది అనమాట, అది కూడా ఫ్లాప్ అయింది. దాని తర్వాత బంగారం ఈజ్ లైక్ ఒక ఎమోషనల్ డ్రామా మూవీ, ఎమోషనల్గా ఉంటుంది, అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత అన్నవరం అన్న చెల్లెళ్ళకి సంబంధించిన ఒక మూవీ, అది కూడా బాగా ఆడింది కానీ నాట్ లైక్ అందరికి నచ్చిన మూవీ మాత్రం కాదు. ఈ మూవీస్లో కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది అనమాట, బాగుంటాయి సాంగ్స్ బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి ఒక్క మూవీలో పక్కా ఒక 2-3 సాంగ్స్ అయినా బాగుంటాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఆల్ రౌండర్ నిజంగా చెప్పాలంటే. డైరెక్టర్ అండ్ ఆల్సో ఒక మంచి హీరో అంటే లైక్ హీ కెన్ యాక్ట్ ఎనీథింగ్, ఎలా అయినా మోల్డ్ అయిపోతారు అనమాట ఆయన. దాంతోపాటు ఫైనల్గా హీ ఈజ్ ఎ లీడర్. అప్పుడే త్రివిక్రమ్తో ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అయింది, దట్ ఈస్ జల్సా. చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళ వరకు నచ్చే మూవీస్ జల్సా. ఇప్పటికి టీవీలో పెడితే అలా చూస్తూనే ఉంటాం. త్రివిక్రమ్ మార్క్ మూవీ డైలాగ్స్, ఇట్స్ అన్ ఆల్ రౌండర్ మూవీ అంటే మాత్రం జల్సా అనమాట. ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోలో కాదు టన్నుల లెక్కనిస్తాను. భయం. దాని తర్వాత స్టార్ట్ అండి మ్యూజిక్, మళ్ళీ ఫ్లాప్స్ పడినాయి. 2010లో ఫ్లాప్ పడింది, 11లో ఫ్లాప్ పడింది. అండ్ ఆ ఫ్లాప్స్లో కూడా 3 మూవీస్ దింపారు. అసలు ఎందుకు తీసారో తెలియదు. ఖుషి తర్వాత అలాంటి రేంజ్ ఒక పోలీస్ కాప్ డ్రామా అని పులి అని తీశారు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దట్ మూవీ. కానీ సాంగ్స్ బాగుంటాయి దాంట్లో కూడా, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అండ్ చాలా బాగుంటాయి. బట్ అది కూడా ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఒక 2 డైమండ్స్ పడినాయి అనమాట. తర్వాత 1 తీన్మార్ ఉంటుంది భయ్యా. మూవీ గురించి ఏమైందో ఏమో సంబంధం లేదు నాకు, ఎందుకంటే మూవీ వాస్ లిటిల్ బిట్ స్లో, ల్యాగ్ అవన్నీ ఉంటాయి. బట్ సాంగ్స్ ఉంటాయి ఇప్పటికీ, దానిలో పాటలు వింటానే ఉంటారు. మా పేరెంట్స్ అయినా కానీ నేనైనా కానీ అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పక్కా ప్లేలిస్ట్లో ఉండే సాంగ్ అది అనమాట. నెక్స్ట్ వస్తుంది మూవీ. దిస్ మూవీ ఈజ్ మై ఫేవరెట్. మేబీ పవన్ కళ్యాణ్లో ద
బెస్ట్ మూవీ నాకు ఇప్పటివరకు. నాకు చాలా ఇష్టమైన మూవీ దట్ ఈస్ పంజా. టైటిల్ కార్డ్, బీజిఎం, సాంగ్స్, స్టోరీ లైన్ అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ అసలు టోటల్గా డిఫరెంట్గా ఉన్న మూవీ పంజా. నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంది పంజాలో. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక క్లాసీ లుక్తో అసలు పవన్ కళ్యాణ్ అలాంటి లుక్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో నేను పవన్ కళ్యాణ్ పంజా గురించి చూస్తే ఆ స్టైలింగ్ అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నాడంట. దట్ వాస్ గ్రేట్ అన్నమాట. బట్ పంజా ఈజ్ మై ఫేవరెట్ మూవీ. నెక్స్ట్ కమ్స్ అస్సలైన మ్యాడ్నెస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ 2012 మేలో గబ్బర్ సింగ్. అస్సలు హరిశంకర్ డైలాగ్స్, రైటింగ్ అండ్ స్టోరీ మేబీ రీమేక్ కాబట్టి, బట్ ఆ రీమేక్ను కూడా చాలా మంచిగా తీసిన మూవీ వాస్ గబ్బర్ సింగ్. అండ్ ఇదంతా కాదు, ఒక బీజిఎం సాంగ్స్తోనే హైలైట్ చేసిన డిఎస్పి. సరే ఇవన్నీ తోడైనా బాగానే ఉంది అంత. అసలు మెయిన్ పర్సన్ ఇస్ యాటిట్యూడ్. దానిలో ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్. చింపి ప్యాకాడేస్తాడు. అసలు మాసెస్కి అయితే వేరే లెవెల్ హై అది. ఆ మూవీ చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. అసలు ప్రతి ఒక్క సీన్ విజిల్ పడుతుంది. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. దాని తర్వాత మళ్ళీ ఒక్క హైలో ఉన్నప్పుడు ఇంకో మూవీ దింపాడు సార్. దట్ ఈస్ పూరి జగన్నాథ్తో దింపిన కెమెరామెన్ గంగతో రాంబాబు. దానిలో చూపిస్తాడు సార్ అసలు మాస్. బద్రీ తర్వాత మళ్ళీ ఇది మర్చిపోయిన బద్రీ గురించి కూడా చెప్పలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ ఇస్ బద్రీ అనమాట. ఆ సినిమా నేను థియేటర్లో చూడలేదు, ఐ సీన్ ఇన్ టీవీ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. అండ్ పూరి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిస్తే అదొక టైప్ ఆఫ్ యాటిట్యూడ్, ఒక మాస్ హిస్టరీ క్రియేట్ అవుతుంది అనమాట. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు వాజ్ నాకు నచ్చుతుంది ఆ మూవీ. బట్ పొలిటికల్గా సోషల్గా ఒక మెసేజ్ ఉంటుంది ఆ మూవీలో. అండ్ ఒక టీవీ ఛానల్స్ ఎలా వర్క్ చేస్తాయి, బట్ యావరేజ్గా నడిచింది. దాంట్లో కూడా ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక స్పీచ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ స్పీచ్. అది ఫ్యాబులస్ ఉంటుంది అనమాట. అండ్ పూరి జగన్నాథ్ రైటింగ్ క్రేజీ గుడ్ ఉంటుంది దానిలో. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటల పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచి ఉంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది కానీ దీనికి టైం లేదు కదా. రే ఒక్క మ్యాట్ని వదిలేసా, ఒక్క మ్యాట్ని ఇక పని అయిపోద్ది. అప్పుడు వచ్చింది సార్ ఇంకో టర్న్. ఏదైతే జలసాకి రిపీట్ అయిందో అలాంటిది మళ్ళీ ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ దట్ ఈస్ అతనికి దారేది. యూనో ఎంత పెద్ద రచ్చ జరిగిందో ఆ మూవీకి. పైరసీ ఇష్యూ వచ్చింది, ఫస్ట్ హాఫ్ అంతా లీక్ అయిపోయింది అన్నారు. దాని తర్వాత అసలు మూవీ అసలు ఆడుతుందా లేదా అన్నట్టు భయంతో ప్రొడ్యూసర్స్ అసలు ఏంటి పరిస్థితి. అలాంటి టైంలో కూడా పవన్ కళ్యాణ్ వల్ల, ఫ్యాన్స్ వల్ల అండ్ ఆల్సో ఒక మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి అసలు ఫస్ట్ మూవీ విత్ 100 crores క్లబ్లోకి జాయిన్ అయింది అత్తారింటి దారేది. దట్ వాస్ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. ఇంకా అర్థం చేసుకోండి, అసలు అత్తారింటి దారేది మాస్, కల్ట్ అన్నీ అసలు క్రేజీ గుడ్ మూవీ అనమాట. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. దాని తర్వాత వచ్చినాయి నార్మల్ మూవీస్ మీకు తెలిసిందే. గోపాల ఓ మల్టీ స్టార్ వెంకటేష్తో. ఇట్ వాజ్ గుడ్, బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా రిలాక్సింగ్గా చూడొచ్చు. అండ్ డైలాగ్స్ బాగుంటాయి, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ బాగుంటాయి, వెంకటేష్ డైలాగ్స్ బాగుంటాయి. దాని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అని, దానిలో సర్దార్ గబ్బర్ సింగ్లో మూవీ వర్కౌట్ కాలేదు, బట్ సాంగ్స్ ఉంటాయి భయ్య. డిఎస్పి నెవర్ డిసప్పాయింట్స్ సాంగ్స్ ఫర్ పవన్ కళ్యాణ్. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో డిఎస్పి ఏదైనా వర్క్ చేస్తే ప్రతి ఒక్క సాంగ్స్ అన్ని హిట్స్. ఈవెన్ మీకు నచ్చిన సాంగ్ ఏమైనా చెప్పండి. నాకైతే మాత్రం గబ్బర్ సింగ్ లో దెక్కు గబ్బర్ సింగ్
ఆ సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి. అండ్ ఆల్సో మెలోడీ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ లో బాగుంటాయి, గబ్బర్ సింగ్ లో బాగుంటాయి, డిఎస్పీనే కాబట్టి అదనమాట. దాని తర్వాత కాటమరాయుడు వచ్చింది. కాటమరాయుడు ఇస్ లైక్ నార్మల్ మూవీ బాగానే ఉంటది. ఒక వెరీ 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 డిసప్పాయింటెడ్. వేరే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇంకా నేను మూవీస్ ఆపేస్తున్నా, దాని తర్వాత నేను పాలిటిక్స్ కి వెళ్ళిపోతున్నా, మేబీ నేను మూవీస్ తీస్తానో లేదో, దిస్ ఇస్ మై లాస్ట్ మూవీ అని చెప్పి 2018లో మనకి ఒక మూవీ రిలీజ్ అయింది. దిస్ ఇస్ ఎ నైట్ మేర్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇష్టం ఉందో వాళ్ళందరికీ నైట్ మేర్ అనమాట. దట్ ఈస్ అజ్ఞాతవాసి. ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడ్తో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా మనం కూర్చునే కుర్చీ వెనకాల. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంది. అసలు త్రివిక్రమ్ ఎందుకు అలా తీసాడో తెలీదు. ఒక్క రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉండదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది మూవీ. అసలు ఏంట్రా, దానిలో కొన్ని హై ఉంటాయి. సాంగ్స్ ఆర్ వెరీ మచ్, ప్రతి ఒక్క సాంగ్ హిట్. అందులో ఫస్ట్ కొలాబరేషన్ విత్ ద అనిరుద్. బట్ మూవీ వాజ్ డిసప్పాయింటెడ్. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అది రీచ్ కాలేదు, ఫ్లాప్ అయింది. నిజంగా ఇట్స్ ఎ నైట్ మేర్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్ అనమాట. అందులో 25th మూవీ. అప్పుడు పాలిటిక్స్కి వెళ్ళేది బాగానే ఉంది. అసలు ఆ టైంలో ఫ్యాన్స్ కానీ, అసలు పవన్ కళ్యాణ్ గురించి అడ్మైర్ అయ్యేవాళ్ళు కానీ, అసలు ఎలా అంటే మూవీస్ లేవు, ఎటువంటి లైక్ పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి న్యూస్ లేదు. ఓన్లీ పొలిటీషియన్ కింద ఏవో టాక్స్ జరిగినాయి అంతేగాని ఇలా జనసేన పార్టీ ఇట్లా మీటింగ్స్ ఇవే తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కోవిడ్ టైంలో కూడా ఎటువంటి న్యూస్ లేవు, ఏమీ లేవు. 2021లో అప్పుడు ఒక చిన్న లీక్ అయిందనమాట, ఒక పిక్. ఆ లీక్ అయిన పిక్తో ఒక మూవీ టైటిల్కి పక్కన లోగో కింద చేసేసారు. ఈ మూవీ వల్ల మళ్ళీ యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ మళ్ళీ థియేటర్కి వచ్చి సినిమా చూశారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వకీల్ సాబ్. దట్ ఈస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఓన్లీ. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. దాని తర్వాత యూనో హీ హ్యాస్ వెంట్ త్రూ భీమ్లా నాయక్ వెళ్ళాడు. దాని తర్వాత మనకి బ్రో. దీస్ మూవీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్, బాగున్నాయి, చాలా బాగుంటాయి. అండ్ ప్రతి దానిలో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, సోషల్ కాజ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి పాయింట్స్లో తీసుకుని వచ్చి మనకి చూపించినారు అనమాట పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈవెన్ దో దే ఆర్ రీమేక్స్, అట్లానే పాలిటిక్స్ చేస్తూ ఇలా మూవీస్ కూడా తీశారనమాట, రెండు సైమల్టేనియస్గా. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా, నీ కాపలేని యుద్ధం ఇస్తా. దీనికన్నా మూవీస్ కన్నా ఒక హై ఇచ్చే మూమెంట్ ఒకటి వచ్చింది. పాలిటిక్స్లో 10 ఏళ్ళు అయింది, ఏం పీకావు, ఏం పుడిచావు, ఇలాంటివన్నీ పాయింట్స్ వస్తాయన్నమాట. ఇంకా బ్రూటల్గా ఉంటారు, తిడతారు. అసలు జగన్ గవర్నమెంట్లో చాలా అంటే చాలా చేశారనమాట పవన్ కళ్యాణ్ని. చాలా అంటే చాలా అట్లా డిగ్రేడ్ చేశారన్నమాట పవన్ కళ్యాణ్ని. అసలు నువ్వు ఏం పీకుతావు, ఏం పీకలేవు అన్న మాటలు కూడా మాట్లాడారు. అప్పుడు దిగాడు, ఎక్కాడు వారాహి అనే బస్సు, మొత్తం ఏపీనంతా దున్నేశాడు సార్. ఇప్పుడు కొడితే 21కి 21 సీట్లు. అసలు ఫుల్ వేరే లెవెల్, 100% మెజారిటీతో గెలిచిన ఒక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనమాట. అండ్ ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఈ హ్యాస్ డన్ లైక్ పోరాటం చేశాడు, ఫైట్ చేశాడు. దాంతోపాటు సిబిఐ దగ్గరికి వెళ్ళి ఐ విల్ సపోర్ట్ యూ అని, ఇది తప్పు, ఇలా జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి సపోర్ట్ చేసి టీడీపీకి. అండ్ నౌ ఇట్స్ కమ్ టు అడ్మినిస్ట్రేషన్ అండ్ హీ హ్యాస్ బికమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకప్పుడు పవర్ స్టార్ అనుకున్నాం కానీ హీఈస్ నాట్ ఎ పవర్ స్టార్ నౌ, హీఈస్ పవర్ఫుల్ లీడర్. దట్ ఈస్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. విషింగ్ యూ ఏ హ్యాపీ బర్త్డే. అదనమాట. అండ్ ఫైనల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఓజీ. ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? త్వరగా రిలీజ్ చేశాను సార్, ప్లీజ్. ఉంటా మరి. మీకు కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొడ్యూస్. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఇంకా దింపుతాను, చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.